నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నాడేమో పొగడ్తలు, నేడేమో నిందలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. మాటల తూటాలకు తెరపట్టం లేదు. కాంగ్రెస్ కావాలనే బదనాం చేస్తోందా? బీజేపీ జేబు సంస్థల ఎన్డీఎస్ఏ మారిందా? కేసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్నాయా? కేంద్ర రాష్ట్రాలు కలిసే ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నాయా? మేడిగడ్డపై మేడిపండు మాటలెవరివి? కుట్రలను తన్నీరు పటాపంచలు చేశారా? నిప్పులాంటి నిజాలను బయటపెట్టారా? కాళేశ్వరం కహానీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. ప్రాజెక్టులు పంచాయతీ పెడుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో పార్టీలు డైనమైట్లు పేల్చుతున్నాయి. పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేళ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. తమకేం భయం లేదని, బాజాప్తుగా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు హరీష్ రావు. కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తా ఉన్నాడు. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం. తమకు రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమన్న తన్నీరు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఓ జీవధార అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరమే కూలిపోయిందనడం సమంజసం కాదన్నారు. బనకచెర్లపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2009 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. 2014 ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, జేబులు నింపుకున్నారు. పని మాత్రం జరగలేదు. 2,328 కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు, జలే, కానీ ఇవాళ ఆయన్నే దాన్ని ఎన్కేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావు అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము కోరినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. సుంకేసుల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా కేంద్ర బృందం ఇప్పటి వరకు రాలేదు. కాంగ్రెస్ పాలనలో నిందలు, దందాలు, చందాలు నడుస్తున్నట్టు ఆరోపించారు కేటీఆర్. కృష్ణలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ కట్టినా, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును కూడా 90% పూర్తి చేసి, కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, అదే విధంగా భారతీయ జనతా పార్టీ గాని నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. నీళ్ల విషయంలో చెప్పినటువంటి ప్రధాన అంశాలు 2 కూడా. మరోవైపు ఈటెల వాంగ్మూలంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సబ్ కమిటీతో సంబంధమే లేదన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకే ఈటెల రాజేందర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తుమ్మల. ప్రధాన అంశాలు 2 కూడా. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు.
సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పినటువంటి ప్రధాన అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరప్రదాయిని. 2016 మే 2న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటి కాదు, కొన్ని బ్యారేజ్లు, పంప్ హౌస్లు, సొరంగాల సమాహారం. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్లో 2023 అక్టోబర్లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. దీంతో విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను నియమించింది రేవంత్ సర్కార్. 2024 మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. ఇప్పటికే జూన్ 6న ఈటెల రాజేందర్ను ప్రశ్నించింది. జూన్ 9న హరీష్ రావు, జూన్ 11న కేసీఆర్ను పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. రైట్, ఈ కాళేశ్వరం కహానీపైన వాటి డిబేట్లో మనం మాట్లాడదాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది, అవినీతి ఆరోపణ వాస్తవం ఎంత, పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఏం తేల్చనుంది, దీనిపైనే వాటి డిబేట్లో మాట్లాడదాం. గెస్టులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ గారు ఉన్నారు. అండ్ స్టూడియోలో కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా చరణ్ కౌశిక్ గారు మీతో. మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగిపోతే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని రేవంత్ పదే పదే విమర్శించడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం రంగనాయక్ సాగర్ కావచ్చు, కుండపోచ సాగర్ ఆ రిజర్వాయర్లు కావచ్చు, రైతులకు నీటిని అందిస్తున్నాయి కదా, మరి వాటి గురించి ఎందుకు గుర్తించట్లేదు, మేము ప్రజలకు మేలు చేసామనేటువంటి విషయం కాంగ్రెస్ ఎందుకు చెప్పట్లేదు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. సాధారణ వర్షాలు కురిస్తే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు పంపు చేసి అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు వస్తాయని చెప్పేసి వారే చెప్పారు. మేము ఇప్పుడు సంబంధించి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి వరకు మేము కట్టిన ప్రాజెక్టులే కదా. ఇప్పుడు వచ్చేది అక్కడనే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు అని చెప్పేసి నిన్న యాదాద్రిలో సభ పెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేది ఏంటంటే, మేము కట్టిన కాళేశ్వరం బంద్ ఉంటే మరి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నారు. మీరు కట్టిన ప్రాజెక్టులు బందే ఉన్నాయి, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల. ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయని చెప్పి వారు ప్రశ్నిస్తారు కదా. ఈ రోజు హరీష్ రావు గారు ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంట్ చేసినో దానిలో చాలా స్పష్టంగా ఉన్నది. ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి కిందికి డంపి కొడితే రంగనాయక సార్కి వచ్చింది, మల్లన్న సార్కి వచ్చింది, కొండపోచమ్మ సార్కి వచ్చింది, ఆ నుంచి బసవాపూర్కి వచ్చింది, ఆ నుంచి ఇక్కడ యాదాద్రి జిల్లాకు వచ్చిన సందర్భం. కాబట్టి మేము ఆనాడు కట్టిన ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగిందని చెప్పేసి మేము ఆనాడు మాట్లాడితే కాళేశ్వరం ద్వారానే సాగు పెరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించారు. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. అదే కాక 1,80,000 కోట్ల రూపాయలు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద 10 సంవత్సరాలు ఖర్చు పెడితే, అదేవిధంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా రంగనాయక సాగర్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ అన్నారం సుందిల కావచ్చు, అదే కాక సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులు మీరు ఓపెన్ చేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగింది, అదేగా వరి ఉత్పత్తి పెరిగిందంటే మేము కట్టిన ప్రాజెక్టుల మూలంగా పెరిగిందని చెప్పేసి 2018 ఎలక్షన్ల ముందు అడావిడి చేస్తే మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి, కరీంనగర్ కావచ్చు, అటు నల్గొండ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున సీట్లు వస్తే రెండోసారి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన సందర్భం. ఎందుకంటే 8 స్థానాలు రావడానికి కారణం ఆనాడు పెద్ద ఎత్తున కాళేశ్వరం చూపించారు, పాలమూరు రంగారెడ్డి చూపించారు, సీతారామం ప్రాజెక్ట్ చూపించడంతో ప్రధానంగా వచ్చింది. ఇక్కడ కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టలేదు, అక్కడ సోర్స్ లేదని చెప్తా ఉన్నారు. మరి సోర్స్ లేదనే దానికి మీరు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినా ఎవరు సోర్స్ లేదని చెప్పిరో అది కాగితం బయట పెట్టాలి కదా. మరి ఎందుకు బయట పెట్టలేదు మీరు? అంటే సోర్స్ లేదని చెప్పేసి మీరు నోటి మాట చెప్పేసి తప్పుకుంటే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? ఆ ప్రాజెక్టు మీద 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 10,000 కోట్ల రూపాయల సంవత్సరం కరెంటు బిల్లు వస్తూ ఉంది. అదే కాకుండా 1,02,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్, 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా తెలంగాణ రాష్ట్రానికి 1 ఎకరా కూడా నీళ్లు పాడతలే. కానీ సూర్యాపేట నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మేము కట్టే ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఆనాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. ఆ ప్రాజెక్ట్ కిందనే ఇప్పుడు ఏదైతే కాలువలు పూర్తి కావడంతో ఇక్కడ రంగనాయక సాగర్ కావచ్చు, వాస్తవం మీరు వచ్చిన రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా మీరు కట్టినాయి.
బ్యారేజ్ కానీ మేము ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి నుంచే ఇప్పుడు కిందికి ఫ్లో అవుతా ఉంది. అదే కాకుండా వాళ్ళు ఎంతసేపు తెలంగాణ సమాజాన్ని ఎంత తప్పుదారి పడిస్తారంటే మీరు ఒకసారి చూడండి ఇక్కడ మ్యాప్లో కూడా ఎల్లంపల్లి ఇగో ఎల్లంపల్లి ఇక్కడ ఉన్నది. ఎల్లంపల్లి కిందికి ఎక్కడికి వచ్చింది వరదకాల ద్వారా ఇగో ఈ లింకు కలిపిరు ఇక్కడ ఈ మల్లన్న సార్కి వచ్చేది. ఈ వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. మేడిగడ్డ కావచ్చు, గోదావరి ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ కిందికి ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇటు డంపు కొట్టకుండా ఇప్పుడు సూర్యాపేట వరకు నీళ్ళు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే ఏమనంటే మేము కట్టిన కాళేశ్వరం అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కట్టిన 3 ప్రాజెక్టులు ఏది కూడా ప్రారంభం కాకుండా కూడా ప్రారంభం చేసిరు ఎలక్షన్ల ముందు 2018 ఎలక్షన్ల ముందు. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి 1 ఎకరా భారతలేదు. అదే కాకుండా మేడిగడ్డ అన్నాను సుందిలకు ఏం భారతలే. కానీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి వాటర్ వస్తున్నమాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత కొన్ని కాలువలు కావచ్చు, అదే కాకుండా మేడిగడ్డ అదేవిధంగా మల్లన్న సార్ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసారు. మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం. కాకపోతే ఏకంగా కాళేశ్వరమే తెలంగాణకు ఇక కాళేశ్వరం లేకపోతే మొత్తం ఏం లేదని చెప్పేసి ఇప్పుడు లైఫ్ లైన్ వరద కరెక్టే. మీరు కట్టాల్సిన చోట కట్టిరా ఆనాడు మీరు కట్టాల్సిన చోట కడితే ఈరోజు 40,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తయ్యేది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు అదే ఆనాడు ఉన్న ఈఎన్సీ ఇంజనీర్లు మాట్లాడితే హరీష్ రావు గారు ఏమంటారు 3,000 కోట్లు ఖర్చు పెట్టిందని. అరే ప్రతిదీ మీరు ఇక అబద్ధాలు ప్రచారం చేస్తే ఎట్లా? అదే కాకుండా మీరు ఆనాడు ఏం చెప్పారు, మీరే కథ కర్మ క్రియ అన్నీ మేమేం చెప్పి మీరే చెప్పారు. మరి నేనే ఇంజనీర్ వివరించే చెప్పేసి కేసీఆర్ గారు అన్నాడు, కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుంది మీరే. అదే కాకుండా ఇప్పుడేమంటారు, మీరు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది కాబట్టి మేము నోటీసులో పోతాం. మేమన్నా పోద్దని చెప్పినామా? మేమన్నా ఆపినామా? మేము ఆ కమిషన్ ఆలిస్తే కల్వకుంట్ల కవిత గారు ఇందిరాపార్క్ చౌరస్తాలో కూర్చొని ఇది కాంగ్రెస్ కమిషన్ నోటీసులు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇందిరాపార్క్ గారు ధర్నా చేసిన కనీస నైతికత మీకుందా? ఆనాడు ఇందిరా పార్క్ ధర్నాని బ్యాన్ చేసింది మీరే. మేము వచ్చిన తర్వాత పునరుద్ధరించి ఆనాడు అంతకుముందు కేటీఆర్ గారు ఆటో కార్మికుల కోసం ధర్నాకు అక్కడ పోయిండు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మన ధర్నా చేసి చాలా మన బీసీలమే చేసిరు, పూల విగ్రహమే చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టే కదా, కాంగ్రెస్ ఎక్కడ నిర్బంధాలు లేవు కదా. అదే కాకుండా మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. అదే మేడిగడ్డ అన్నారు సుందిలో 3 పనిచేస్తలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. వాస్తవం కుంగిన మాట వాస్తవం. 2 పిల్లర్లు కావచ్చు కుంగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే పెద్ద ప్రాజెక్ట్ వాటర్ ఆపితే ప్రాబ్లం అయిపోతుంది. ఒకేసారి తెగిపోయినట్లయితే మొత్తం కుంగింది కరెక్టే చరణ్ గారు, కుంగిపోయింది కరెక్టే. అది కూడా 7 బ్లాక్ లో 2 పిల్లలు కుంగిపోయినాయి. దానికి కూలిపోయింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వాదన. మేడం ఇక కుంగిపోయింది అనేది కుంగిపోవడానికి మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ వాటర్ ఆపితే ఏకంగా ఖమ్మం జిల్లా మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వచ్చిన నీళ్ళు వదలాల్సిన అక్కడ స్టోర్ చేసే అవకాశమే లేదు. మీరు కట్టాల్సిన చోట కట్టకుండా మీరు మేడిగడ్డ అన్నారు సుందిలో కాకుండా ఇంతకుముందు ఏదైతే నిపుణులు సూచించినటువంటి ప్లేస్లో కట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు ఎందుకు నిపుణుల సలహా తీసుకోలేదు? డిపిఆర్ రాకముందు ఎందుకు ప్రారంభించారు? ఎవరు అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పిన వాళ్ళు ఎవరో? దాని ఇంకోటి ఇప్పుడు తుమ్మనాగేశ్వర గారు ఏం మాట్లాడారు, ఏనాడు కూడా క్యాబినెట్ లో ఈ డిస్కషన్ రాలేదని చెప్పారు. మొన్న ఈటల రాజేంద్ర గారు నిన్న ఏం చెప్తారు, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం మేము చేసినామని చెప్పి వారు అసలు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ పార్టీలోకి ఈటల రాజేంద్ర గారు వస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన తప్పులని ఈటల రాజేంద్ర గారికి తెలుసు, వారన్నీ బయటపెట్టి ఒక్క తప్పన బయటపెట్టింది. అదే కాకుండా ఈటల రాజేంద్ర గారి మీద కేసు అయింది. క్యాబినెట్ ఎందుకు బర్తరఫ్ చేస్తున్నారంటే ఆయన గవర్నమెంట్ భూములు ఇనామ భూములు కబ్జా చేసిందని చెప్పి బర్తరఫ్ చేశారు. మరి ఆ తర్వాత ఆ కేసు ఏమైంది? మరి ఆ కేసును పడుచుకున్న పాపన మీద నేను ఈటల రాజేంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పని చెప్పిండు అది క్యాబినెట్ నిర్ణయం. అంటే హరీష్ రావు గారు మేడం హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు కలిసిన మాట వాస్తవమే ఇక్కడ కనపడతా ఉంది. కేసీఆర్ గారితో ఫోన్ లో మాట్లాడేటప్పుడు అందరం క్యాబినెట్ నిర్ణయం చెప్పేసి కామన్ స్టేట్మెంట్ ఇస్తే అందరూ ఒకే విధంగా చెప్పినట్టు ఇది తప్పుడు ప్రచారం కాదు. అదే కాకుండా ప్రజల్లో కూడా గందరగోళం క్రియేట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని స్టేట్మెంట్ ఇచ్చిన కనపడతా ఉంది. రైట్ అండి. ఓకే మల్లయ్య గారు, సో మొత్తానికి మేడిగడ్డ డిజైన్ లో లోపాలున్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకొని తీరాలి. అలాగే కేసీఆర్ హరీష్ లకు ఒక సవాల్ కూడా విసిరారు రేవంత్ రెడ్డి. ఎక్స్పర్ట్స్ ని ప్రజల్ని మేడిగడ్డ దగ్గరికి తీసుకువెళ్దాము, మీరు అక్కడికి రండి, బహిరంగ చర్చ పెడదాం అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లను స్వాహా చేసింది అనేది ప్రధానంగా మీ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణ. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి? 1,00,000 కోట్లు అనడానికి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? చెప్పండి. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం మామూలుగా కుంభకోణం జరిగిపోతుందా? అంటే 1,47,000 అవగాహనతో మాట్లాడాలి కదా, ఆలోచన. సో మొత్తానికైతే ఎంతో కొంత అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారు, అంత కాకుండా
అది కాదు, జరిగిందా లేదా దానికి సంబంధించి విచారణ చేపట్టండి. మీరు ఏం చేయకుండా మీ సిగ్నల్ వీక్ గా ఉంది మల్లయ్య గారు, ఆడియో క్లారిటీ లేదు. ఏదైనా మంచి చేసిన అవినీతి జరిగిందా ఇప్పుడు సేమా యా చేంజ్ చేయమంటారా? చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి క్లియర్ గా. ఇప్పుడు వస్తుందా? Yeah. నెక్స్ట్ దానికి చేంజ్ చేస్తాం. నెక్స్ట్ yeah. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంజనీర్ల లెక్కనే మాట్లాడి అది ఇంజనీర్స్ మామూలుగా అక్కడ సైన్ చేయలేదు, వేరే దగ్గర సైన్ చేసారు అంటే మరి సైన్ చేసిన సుఖిశాలలో ఎస్ఎల్బిసిలో ఎందుకు జరిగినాయి ప్రమాదాలు? సుఖిశాల పడిపోయినప్పుడు ఎవరు బాధ్యత తీసుకున్నారు? అది మామూలుగా ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ చేసిందే కదా. ఎస్ఎల్బిసిలో ప్రమాదం జరిగితే కనీసం మామూలుగా శవాలు తీసే పరిస్థితి కూడా లేదు కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు ఏదో అతక చెప్పడానికో సమర్థించుకోవడానికో మాట్లాడితే కాదు, వాస్తవాలు ఏంటి. ఈ రోజు హరీష్ రావు గారు చెప్పిన విషయాలలో ఏదన్నా మీరు అవాస్తవం ఉంటే ఎక్కడ మళ్ళా డిబేట్ పెడదాము, ఎక్కడ మామూలుగా ప్రెజెంటేషన్ పెడదాం చెప్పండి, సిద్ధమే. ఆ రోజు నిండు అసెంబ్లీలో ప్రెజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పినారు. ఇవాళ బనకచెర్ల గురించి మాట్లాడితే అదే రకంగా మేము ప్రిపేర్ అయ్యి లేము అని అంటారు ఆ సంబంధిత మంత్రి. కాబట్టి ఎప్పటికప్పుడు సమర్థించుకోవటానికి కాదు. మీరు చెప్పే రంగసాగరు ఇవన్నీ ఎవరు కట్టిరు? కాలువలు తవ్వి వదిలేసిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది ఎవరి టర్మ్ లో? ఎస్ఎల్బిసి అనే దానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్టీ రామారావు గారి హయాంలో 83లో కొబ్బరికాయలు కొడితే ఆ తర్వాత కాలువలు తవ్వి రాజశేఖర రెడ్డి గారు కూడా గాలికి వదిలేస్తే మొబిలైజేషన్ ఫండ్ పేరు మీద కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకొని కూడా వదిలేస్తే వాటన్నిటిని కాలువలు పూర్తి చేయటమే కాదు, చెత్త చెదారం సర్కార్ కంప మొలిచిన ఆ కాలువలలో మళ్ళీ డ్యాములు కట్టి నీళ్లు తీసుకొచ్చి చివరి సరిహద్దుల వరకు కూడా ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని. అంటే 10 సంవత్సరాలలో పూర్తి సంపూర్ణంగా ఎంత చేయగలిగినామంటే చెయ్యగలిగిన అవకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఈ రోజు దానికి రిలేటెడ్ గా మేడిగడ్డ నుంచి నీళ్లు వచ్చినాయా, కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చినాయా అని అంటే అక్కడి నుంచి దానికి రిలేటెడ్ కొనసాగింపుగా ఉన్న ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మామూలుగా శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు వస్తాయంటే శ్రీరామ్ సాగర్ లో అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు పోస్తే శ్రీరామ్ సాగర్ లో వస్తాయి, శ్రీరామ్ సాగర్ లో ఓట్లు అయితే వదిలిపెడితే దీంట్లోకి వస్తాయి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటాయి. దానంత మాత్రాన మామూలుగా మీరు ఇంత వర్షాలు పడ్డాయి, ఇంత నీళ్లు ఇవ్వగలిగిన వాళ్ళు మొన్న వేసవి కాలంలో ఎందుకు పంటలు ఎండిపోయినాయి? మీకంత రాజకీయ పరిణతి ఉంటే, పరిపాలన మీద అవగాహన ఉంటే, శాఖ మీద అంత కన్సర్న్ ఉంటే, రైతుల గురించి పట్టింపే ఉంటే మీరు మామూలుగా పరిపాలించిన 15వ నెలలోనే మండు వేసవిలో నీళ్లు లేక పంట పొలాలు ఈ తెలంగాణ రాష్ట్రాలలో దాదాపుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ లాంటి మహబూబ్నగర్ లాంటి జిల్లాలలో ఎన్ని లక్షల ఎకరాల పంటలు ఎండిపోయినాయి. దానికి బాధ్యులు ఎవరు? అంతకు ముందు పంటలు వేసుకున్నారు కదా, కాలువలు వచ్చినాయి కదా, రెండో పంట కూడా వేసుకున్నాం కదా, వర్షాకాల పంట వేసినాం, వేసవికాల పంట వేసినాం. అదే ఆనవాయితీ ప్రకారం కొనసాగింపుగా 6వ సంవత్సరం 7వ సంవత్సరం వర్షాలు లేకున్నా చెరువులు నిండున్నాయి, ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, మీరు వేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇస్తే వేసుకున్న రైతులకి లక్షల ఎకరాలలో మామూలుగా పంటలు ఎండిపోతే కనీసం నైతిక బాధ్యత వహించలేదు. మరి ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు ఇవ్వగలిగిన పరిపాలన అనుభవం ఉంది, అవగాహన ఉంది, కేసీఆర్ తప్పు చేసిందని మీరే చెప్తున్నారు. మరి మీకు అంత రాజకీయ పరిపక్వత ఉంటే, మీకు అంత అనుభవమే ఉంటే నీటి మీద, మరి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? మండు వేసవిలో ఎందుకు మొన్నటి వేసవి కాలం పంట రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది? కాబట్టి ఏదో సమర్థించుకోవడానికి మాట్లాడటం కాదు, వాస్తవాలు ఏదో మాట్లాడాలి. రాజకీయంగా మీరేదో ఆరోపణలు చేయడానికో లేకపోతే అవినీతి అనే పేరు బురద జల్లడానికో, ఇంకా మీరు మామూలుగా పరిపాలన మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికో మాట్లాడతానంటే అది రాజకీయంగా డిబేట్ పనికొస్తుందేమో కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా ఇక్కడ మేధావులు ఉన్నారు, రైతులు ఉన్నారు, అవగాహన ఉన్నోళ్ళు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తప్పకుండా ఒక రోజు కాకపోతే ఒక రోజు నిజం అనేది ఎన్నో రోజులు దాగదు, అవాస్తవం అనేది ఎన్నో రోజులు రాజ్యమే. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అది ఎందుకు మీరు తప్పుపడుతున్నారు? అంటే కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి కవిత, కేటీఆర్ మాట్లాడడం దాన్ని ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కమిషన్ ను ఈ రకంగా దానిపైన నమ్మకం లేనట్టుగా మాట్లాడడం సమంజసమేనా?
మేము ఏమంటున్నామంటే మేము కమిషన్ కార్డుకి పోవటానికి కానీ వాస్తవాలు వెలికి తీస్తే వాటి అన్నిటిని వివరించడానికి కానీ మేము ఎక్కడ భయపడట్లేదు, మాకు శంకించాల్సిన అవసరం కూడా లేదు మా నిజాయితీని. కాకపోతే సేమ్ కాళేశ్వరం మాదిరిగానే పోలవరంలో కూడా జరిగినాయి. పోలవరంలో కూడా ఎంతో వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది వరదల వల్ల. ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు జరిగితే ఎక్కడ లేని ఎంక్వైరీ కేవలం ఈ కాళేశ్వరం మీద ఎందుకు జరిగింది? అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పూర్తయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశంసల జల్లు కురిపించింది కదా బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర అధికారుల బృందం కూడా. ఈ రోజు అదే కేంద్రంలో మామూలుగా అనేక అనుమతులు తీసుకున్నాం. ఆ రోజు అక్కడి నుంచి మామూలుగా ఫండింగ్ కూడా జరిగింది, కార్పొరేషన్ నుండి అక్కడి నుంచే వచ్చింది. ఇన్ టైంలో మేము అది కంప్లీట్ చేసి మామూలుగా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసినందుకు బెస్ట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ పక్కకు పెట్టి ఈ రోజు మామూలుగా అవినీతి జరిగిందనో లేకపోతే కాంగ్రెస్ తో కుమ్ముక్కయ్యో కమిషన్ల పేరు మీద వేరే ఎంక్వైరీలు వేసి నోటీసులు ఇచ్చే దుస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇందులో రాజకీయ జోక్యం ఉంది అనేది మా ఆరోపణ. రైట్ అండి, ఓకే. అల్జాపు శ్రీనివాస్ గారు మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, బీజేపీ లీడర్స్ ఏమో ఈ ప్రాజెక్ట్ ని ఇంజనీరింగ్ బ్లండర్, తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏటీఎం గా మారింది అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు కదా. అంటే మీకు కూడా ఏంటి ఈ కమిషన్ పైన నమ్మకం లేదా? యా శ్రీనివాస్ గారు చెప్పండి. ఎస్, ఈ పీసీ ఘోష్ కమిషన్ పైన మీకు నమ్మకం లేదా? ఎందుకంటే ఇంజనీరింగ్ బ్లండర్, బీఆర్ఎస్ కి ఏటీఎం గా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మీరు విమర్శిస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ వేయమని. పీసీ ఘోష్ కమిషన్ మీద మాకు నమ్మకం లేదన్న మాట ఎప్పుడు చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు ఆ విషయాల మీద అనేక ఆరోపణలు చేసింది వాస్తవం. ఇప్పుడు మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ఆ నిర్ణయాలు తప్పు. ఆ యొక్క మేడిగడ్డ నుండి ఇక్కడ దాకా రావడం, కాళేశ్వరం చేయడం అనేది మంచి నిర్ణయం కాదు. అప్పటికే వైఎస్ గారి పీరియడ్ లో 9,000 పైచిలకు కోట్ల ఖర్చు అయింది. గ్రావెల్ ద్వారా ఎవరైనా నిష్ఠాతులు చెప్పేది ఏంటంటే, వెన్ దేర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ గ్రావెల్, ఆ యొక్క ఇరిగేషన్ కోసం నీరు తీసుకురావడానికి, అటువంటిప్పుడు వి షుడ్ నాట్ గో ఫర్ ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్, హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్. సో అది తప్పు నిర్ణయం అని మేము భావిస్తున్నాం. రెండవది, 38,000-40,000 కోట్ల రూపాయల యొక్క ఖర్చుతో కూడుకున్న దాన్ని ఎస్టిమేషన్ మొత్తం కూడా పెంచి 60,000 కోట్లు, 60,000 నుంచి ఇప్పుడు 1,00,000 పైన కోట్ల రూపాయలు ఖర్చు. ఆ భారం అంతా కూడా మరి ప్రజల మీద పడుతూ ఉన్నది. మరి కనీసం న్యాయంగా నిజాయితీగా ఖర్చు అయిందా అంటే, మాకు అనేక రకాలుగా ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, అప్పుడు అనేక సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన రోజే కాదు, మీకు తెలియని కాదు, అన్ని తెలుసు. ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడాను ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద లేదా మషినరీ కొనుగోళ్ల మీద, ఈ యొక్క కొటేషన్స్, ఎస్కలేషన్స్ మీద అనేక అనుమానాలు ఇంజనీర్స్ వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ అవినీతి జరిగిందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఎవరు చేస్తారు, దానికి కారకులు ఎవరు అని మేము ఇప్పుడు చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు మేము చేశారు, అన్నిటికీ నేనే బాధ్యుడిని, సర్వం నేనే, కర్త కర్మ క్రియ, ఇంజనీర్ నేనే, డిజైన్ మార్చింది నేనే, ప్లేస్ ఆఫ్ సైట్ మార్చింది నేనే అని చెప్పుకోవడం జరిగింది. ఏ ఆఫీసర్ అయినా అడిగినా కానీ బయానా ఇస్తే పీసీ ఘోష్ ముందర, కమిషన్ ముందర మేమంతా నిమిత్త మాత్రం, మరి ఏమి కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పింది మేము చేస్తామని చెప్పినారు. ఇది వాస్తవమే కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్, మేము సిబిఐ అడిగిన కారణం ఏంది? కాంగ్రెస్ సర్కార్ నిజాయితీగా ఈ యొక్క కమిషన్ ద్వారా వాస్తవాలు మీకు ఇన్పుట్స్ ఇవ్వగలిగితే, ఈ యొక్క అవినీతి అక్రమాలు జరిగిన వాటి మీద మీరు ప్రాసిక్యూట్ చేసే స్థితిలో ఉండాలి. కానీ ఆ యొక్క స్థితి కాంగ్రెస్ సర్కార్ దగ్గర కనబడతలేదు. లేకుంటే ఇంతకాలం రాద్దాం కాదు. మీరు ఎప్పుడు సీరియస్ గా ఉన్నారు ఆ యొక్క బీఆర్ఎస్ గురించి? చూస్తూ మాత్రంగా ఉన్నాడు. ఇప్పుడంటే ఈ ఎంక్వైరీ నడుస్తా ఉన్నది, ఇంకా ప్రొలాంగ్ అవుతా ఉన్నది. ఇంకా చాలా మంది పిలవాల్సి ఉన్నది, కాంట్రాక్టర్లను పిలవాల్సి ఉంది, ఆ పేర్లు లేవు. ఇంకా మీ మీద గనక ఈ యొక్క బీఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాల మీద నిజంగా సీరియస్ గా ఉంటే, ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి, కమిటీలు వేసినాయి, కమిషన్లు వేసినాయి, వాటి రిజల్ట్ అంతా కూడా బయటకు రావాలి. అనేక కుంభకోణాలు జరిగినట్టుగా
మరి విన్నాం చూస్తున్నాం కూడా. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అనేక అంశాలు, అనేక ఆరోపణలు, 1,00,00,000 కోటి శ్రీనివాస్ గారు, మీరేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ ఉదాసీనంగా ఉందని మీరు అంటున్నారు, కానీ అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటవ్వాలనేటువంటి ప్లాన్ లో ఉన్నాయి అని కదా మొన్నటి వరకు టాక్. మా ఫైట్ అంతా బీజేపీది, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మీద సమాంతర పోరాటమే. దే ఆర్ మై రైవల్స్, పొలిటికల్ రైవల్స్ వాళ్ళు. మీ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉన్నది ఇక్కడ. వాళ్ళతో వీళ్ళతో కొల్లుడు కావాల్సిన మాకు అవసరం లేదు. మ్యాండేట్ అర్థమైపోయింది. వాళ్ళకు 39 సీట్లు గెలిచిన తర్వాత కూడా రోజా గారు సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళకు డ్రాస్టికల్ గా ఎంత పడిపోయింది వాళ్ళకి ఓట్ పర్సెంటేజ్ చూడండి మీరు. పార్లమెంట్ ఎలక్షన్స్ దే కేమ్ డౌన్ టు 14.5 సంథింగ్, 15.5. వేరాజ్ మేము రోజైనా 36%, 35%. వాళ్ళకు ఒక్క సీట్ రాలే, మాకు 8 సీట్లు వచ్చింది. మేము ఎందుకు వచ్చిన వాళ్ళతోని సుంకిశాల ఎస్ఎల్బిసి టన్నెల్ కూలినప్పుడు ఎందుకు కేంద్ర బృందాలు విచారణకు రాలేదు, ఎందుకు వీటిపైన విచారణ చేపట్టలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చేయాలి కదా. సుంకేశ్వర ఇమ్మీడియట్ గా స్టెన్ యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరండి? కాంగ్రెస్ సర్కార్ కదా. సర్కార్ ఎవరున్నది? చేయాల్సింది సర్కార్. పట్టించుకోరు. ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్ అయినా అనుకోండి, దీంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయినామా? సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. అన్లెస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ రాదు ఇక్కడ. ఇది మనకు సిస్టమ్ ఫెడరల్ వ్యవస్థలో ఉన్నదే కదా రోజా గారు. వాటి పరిమితి పరిధులు అన్ని ఉన్నాయి కదా. సో వీళ్ళు లెటర్ కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చెయ్యదు, ఇటువైపు సిబిఐ ఎంక్వైరీ ఇక్కడ జరగదు. మరి పీసీ ఘోష్ కమిషన్ ఒక చోట రోజా గారు లింకేజ్ ఉంటాయి కదా, ఒక్కటి చాలు దొరుకుతాయి. మొత్తం డొంకలు లాగచ్చు, దొరుకుతుంది. తలుచుకుంటే కాంగ్రెస్ తలుచుకుంటే దొరుకుతుంది. మా చేతుల్లో కూడా ఏదో ఒక రూట్ ద్వారా దొరికింది అనుకోండి, ఇడిసేపెడతామా? చూసిన కదా మీరు కవిత గారి యొక్క కేసు, 2,000 కోట్ల రూపాయల స్కామ్ దొరకాలా? ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చి ఆధారం దొరికితే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం మేము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఈ యొక్క కాంట్రాక్టర్ విచారణ కోసం? డిడ్ దే కాల్ సింగిల్ కాంట్రాక్టర్? ఘోష్ ముందరా చేసింది ఎవరు? బండారు గారు ఇంతకు చెప్పినా ఒప్పుకోవడం జరిగింది. అవినీతి జరగకుండా ఉండి ఉంటుంది. ఇది 100% 100%. వాస్తవం రావాలంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిరా, అధికారులు చేసిరా, ఎంటైర్ గవర్నమెంట్ చేసిందా, ఇంకెవరైనా చేసిరా అనే వాస్తవాన్ని బయటికి ఎవరికి హక్కు ఎవరు? డబ్బులంతా ఎవరి? ప్రజలే కావా? వేరు 40,000 crores నా వేరే 1,00,000 కోట్లు ఇప్పటి కూడా తప్పు అని ఒప్పుకోకుంటే చదువుకున్న సమాజం అన్యాయం చేస్తున్నాం అయితే మేమంతా కూడా, అందరం కూడా. రైట్ రామ్మోహన్ సార్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది అని చెప్పేసి మరి బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం దీన్ని ఒక వైట్ ఎలిఫెంట్ గా చెప్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది ఈ ప్రాజెక్టు వల్ల అని అంటోంది. ఎవరి వాదన కరెక్ట్? అసలు కాళేశ్వరం విషయంలో కమిషన్ ఏం తేల్చనుందంటారు? రోజా గారు, మీకు అట్లాగే స్టూడియోలో ఉన్న చరణ్ కౌశిక్ గారికి, శ్రీనివాస్ గారికి, మల్లయ్య గారికి, అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అన్ని పార్టీలు తిలాపాపని తలాపిడిగా అన్నట్టు ఇందులో ఏం చెప్తున్నాయంటే అర్థసత్యాలు అసత్యాలు చెప్తున్నాయి, ప్రజలను తప్పుతో పెట్టిస్తున్నాయి. 3 పార్టీలు ఎవరికి అనుకూలమైన వాదన వారు వినిపిస్తూ నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇది రాస్తే రామాయణం అవుతుంది, కాళేశ్వరం చరిత్ర వింటే భారతం అవుతుంది. ఒక పాత జ్ఞాపకం చేస్తాను రోజా గారు. నెహ్రూ గారట నాగార్జున సార్ యాక్చువల్ గా ఇప్పుడు ఇవన్నీ వివాదాలు, కానీ గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండగా మన జాతీయ ప్రాజెక్టులని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆరే కట్టారు. వారి హయాంలో జరిగింది. నాగార్జున సాగర్ ఉమ్మడి రాష్ట్రం కాకముందే 55లో శంకుస్థాపన జరిగింది. సరే 70 దాకా పూర్తయింది నాగార్జున సాగర్. అప్పుడు వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం, తర్వాత శ్రీరామ్ సాగర్. 64 దాన్ని చనిపోయే కన్నా ముందు 64లోనే మనకు శ్రీనివాస్ గారి బాగా తెలుసు, వాళ్ళ జిల్లా గారికి తెలుసు, అది నెహ్రూ గారికి శంకుస్థాపన చేశారు. నెహ్రూ గారు ప్రయోగం చేసిందట.
నాగార్జున సాగర్ గారు మొదటి దేశ పూర్తి ఆయన మొత్తం బతిలేడు. నాగార్జున సాగర్ మొదటి దేశ పూర్తి అవుతున్న క్రమంలోనే అది కాగానే ఒకసారి ఇంజనీర్లు అందరి మీద దాడి చేయించిందట. ఏమనంటే ఎవరికి సంపాదించుకుని తెలవాలని. చాలా మంది సస్పెండ్ అయ్యారు. నిజంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి కాగానే ఆ పని చేస్తే మంచిది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసింది. ఏం చేసిందంటే మన ఈఎన్సీ గజ్వెల్ ఈఎన్సీ మొత్తం ప్రాజెక్టు మూలకారకుడైన ఒక హరీష్ సింగ్ అని ఆయనను విచారణ చేస్తే 200 కోట్ల రూపాయలు ఆస్తి దొరికింది. స్పష్టంగా చెప్తున్నాను, కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, కాబట్టి అవినీతి కూడా ఉంది. ఈ రెండు వేరు చూద్దాం. అవినీతి లేకుండా ఏదైనా జరిగిందా అంటే ఇప్పటిదాకా ఏ ప్రాజెక్టులో కూడా జరగలేదు. అట్లా ప్రజాధనం దుర్వినియోగం చేస్తే చూసుకుంటే కూర్చోవాలని నేను అనను. కమిషన్లు వేయాలి, ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి శిక్షలు వేయాలి, ఖచ్చితంగా కావాల్సిందే. నేను ఇక్కడికి వస్తాను. ఇవాళ అన్ని పార్టీలు, దయచేసి మీరు క్షమించాలి, అన్ని పార్టీల వాళ్ళు ప్రాజెక్టు మొత్తం మొదటి నుంచి కింద దాకా ఇవన్నీ నన్ను ఒక్కరిని చెప్పంటే ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇవాళ హరీష్ రావు గారు వాళ్ళ పార్టీ వాళ్ళని సంస్కరించుకోవడానికి, వాళ్ళ పార్టీ వాళ్లకు ఒక రకంగా ఒక ఆయుధం అందించడానికి ఇవాళ ఏది పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ పెట్టినాడు. వాళ్ళు కొన్ని తప్పు చెప్పిండు. లాస్ట్ చెప్తాను, చరణ్ కౌశిక్ గారితో చూపిస్తూనే లాస్ట్ చెప్తాను ఏం తప్పు చెప్పిండు. నేను మొదలేమంటున్నానంటే ఈ ప్రాజెక్టు మీద సంపూర్ణమైన అవగాహన అంటే 2007లో ప్రాణహిత చేయబడ్డ తర్వాత అంబేద్కర్ పేరు పెట్టింది. ప్రాణహిత చేయబడ్డ మనకు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన కాడి నుంచి మొదలు పెట్టాలి కథ. మా తాతలు ముగ్గురు అక్కడి నుంచి మొదలు పెట్టాలి. 3,290 కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చారు, కానీ ఎక్కడ పని జరగలేదు. అది మార్చడానికి కారణం కూడా హరీష్ రావు గారు చెప్పారు. హరీష్ రావు గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు వీళ్ళందరూ కూడా, నేను దాని మీద పోస్ట్ మార్టం చేసిన పొద్దున్నే ఇంకొక టీవీ ఛానల్ మేము ముగ్గురే ఉన్నాం, నేను మలయాళ గారు అట్లాగే శ్రీనివాస్ గారు. నేను చెప్తున్నా అవినీతి ఖచ్చితంగా 200 కోట్ల ఒక అధికారి అవినీతి చేసిందంటే 8,000 కోట్ల అవినీతి జరిగిందో ఊర్చొచ్చు. అది పట్టుబడాలి, ఎవరి దొంగలో ఎవరి దోషులు తేల్చాలి. అది ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ దగ్గరకు వస్తాను. కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఉంటాయి. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే మీరు ఎంత వరకు దీన్ని పరిశీలించవచ్చు, వాళ్ళకు ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ను దాటి కాళేశ్వరం కమిషన్ పోతుంది. ఇది ఆయన పెద్ద జడ్జే కావచ్చు, కానీ గతంలో నరసింహారెడ్డి గారు ఇదే పని చేస్తే కూడా నేను తిట్టినా అంటే నేను విమర్శిస్తే నేను ఏమాటన్నాను, హైకోర్టు కూడా అదే అన్నది, ఇంటికి పోమన్నది. ఆయన ఇంటికి పోతారని చెప్పిన ఆనాడే నరసింహారెడ్డి గారు ఏది యాదాద్రి భద్రాద్రి మీద చేస్తే ఇంటికి పోయినా. లోకూరు కమిషన్ తర్వాత లోకూరు కమిషన్ వచ్చింది, దాని రిపోర్ట్ వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. మరి కొండంగా విలకన పెట్టినరా ఏం చేసినారు అది వేరే విషయం అని చెప్తున్నాను. అట్లానే ఇక్కడికి వస్తాం. ఇక్కడ 3 రకాల విచారణ జరుగుతుంది. ఒకటేమో పీసీ ఘోష్ విచారణ, ఏది మన కాళేశ్వరం ప్రాజెక్ట్. రెండో విచారణ ఏంటంటే NDSA. నాకైతే దురదృష్టం, కిషన్ రెడ్డి గారి మీద చాలా మంచి అభిప్రాయం ఉంది, కానీ కిషన్ రెడ్డి గారు మొన్న NDSA అనలేకపోతున్నాడు. మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ మనకు అథారిటీ ఏదైతుందో ఆ మాటను పూర్తిగా చెప్పలేకపోతున్నారు కిషన్ రెడ్డి గారు కూడా. అంటే ఫ్లూక్ లో ఉన్నాడో లేకుంటే కొంచెం తొందరలో ఉన్నాడో కానీ నేను ఆయన విమర్శించేంత స్థాయి కాదు నాది కానీ చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర స్థాయి నాయకులకి అవగాహన లేకపోతే, నేను బీజేపీ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు దయచేసి వాళ్ళ క్యాడర్ కు ఈ శిక్షణ వాళ్ళ ద్వారా ఇప్పించుకోండి. నాలాంటి వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ ద్వారా ఇప్పించుకోండి, వాస్తవాలు తెలుస్తాయి. మొట్టమొదటి మేడిగడ్డ ప్రాజెక్టులు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి డాక్యుమెంట్ పెట్టిందండి. అంటే ముందు చరణ్ కౌశిక్ గారు చెప్పారు కదా, వాస్తవం ఒప్పుకున్నా. ఎక్కడ ఇస్తే ఆ 3 బ్యారేజీల నుంచి నీళ్లు పైకి తీసుకురాలేదు కానీ ఎల్లంపల్లి ఎప్పుడో కట్టినా 20 టీఎంసీలు. అది ఎల్లంపల్లి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, పైనుంచి శ్రీరామ్ సాగర్ నుంచి రావాలి, లేకపోతే కడెం ప్రాజెక్ట్ నుంచి రావాలి. సాధారణ వర్షాలు కొంచెం ఎక్కువ పడితే సరిపోతాయి, కానీ వర్షాలు లేనప్పుడు ఇప్పుడు పంటలు ఎండిపోయినాయి కదా, దీనికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గత 2 సంవత్సరాలుగా 2 వర్షాకాలంలో పోయి ఇవాళ బాగు చేస్తే బాగుంటది అని చెప్పి NDSA రిపోర్ట్ ఇచ్చినాక కూడా కుక్కను కూడా చంపాలంటే పిచ్చి కుక్క అన్ని బుద్ధులు వేసి దాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు. అందుకని కాళేశ్వరం కమిషన్ లో పీసీ ఘోష్ కమిషన్ ఒకటి ఉన్నది, వారు పూర్తిగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలు లీడింగ్ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఒకటి నెంబర్ 1, బిగ్ బాస్ ఎవరు? నాకు కేసీఆర్ చుట్టంగా పక్కన కాదు, బిగ్ బాస్ ఎవరు అని అడుగుతాను వీల్లేదు. రెండోది, దీని వెనక మార్చడానికి ఎవరున్నారు? ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేదు, ఆ ప్రశ్న లేదు. ప్రాణహిత చేవల గురించి మాట్లాడడం లేదు. అది కేవలం బ్యారేజీ డ్యామ్ అది ఎత్తు కూలిపోయింది. ఆ 3 మీదే విచారణ జరపని ఉండేది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీరు అందరూ చూడండి, ఆ 3 మీద అది దాటిపోతుంది, బియాండ్ ది లిమిట్స్ దాటిపోయింది. కానీ మంచిగా చెడ్డ రాజకీయ నాయకులు వెళ్ళడం కూడా మంచిదే అయింది అంటున్నాడు. మొన్నదాకా రాజకీయ నాయకులు వెళ్ళలేదు. రాజకీయ నాయకులు అంటే కొందరు సామాజికవేత్తలు పిలిచారు, కోదండరామ్ గారిని పిలిచారు, రఘు గారు ఎఫ్సిటీ విద్యుత్ సంస్థ నిపుణుడు, అట్లాగే డి ప్రకాష్ గారిని పిలిచారు. అట్లాగే ఇప్పుడు ఈ ప్లానింగ్ లో డిజైనింగ్ లో లోపాలు ఉన్నాయని, అలాగే బ్యారేజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తప్పుగా చేశారు, అదే రిజిడ్ స్ట్రక్చర్ ని నిర్మాణం చేయడం వల్లనే ఈ నష్టాలు వస్తున్నాయని NDSA ఇచ్చినటువంటి నివేదికలో తేల్చారు కదా. మరి ఈ నష్టాలన్నింటికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఖచ్చితంగా అధికారులు బాధ్యులు అవుతారు.
విధాన నిర్ణయం చేయాల్సింది రాజకీయ నాయకులు. రేపు రేవంత్ రెడ్డి అదే మాట్లాడతా, కేసీఆర్ మాట్లాడతా, మల్లయ్య గారు శ్రీనివాస్ గారు అదే మాట్లాడతా. ఏమంటారంటే విధాన నిర్ణయం ప్రభుత్వాలు చేస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు రోజు గారు. మనం ఇల్లు కట్టమని ఓ ఇంజనీర్ పిలుస్తాం. మనం 10 సంవత్సరాల సిమెంట్ తో చేయమంటే చేస్తాడు, చేయడు కదా. ఆయన ఏం చేస్తాడు, సార్ ఇంత స్టీల్ కావాలి, ఇంత సిమెంట్ కావాలి, ఇంత ఇసుక కావాలి అంటాడు. కనుక ఆ పని చేయాలంటే ఇది కావాలని కోరుతాడు. అధికారులు ఏం చేయాలి, డిసెంట్ నోట్ రాయాలి. కేసీఆర్ చెప్తే విన్నామంటే నడవదు. అందుకనే ఇవాళ ఈటల రాజేంద్ర గారు వాస్తవం చెప్పిండ్రు. దాని మీద సరే తుమ్మల నాగేశ్వరరావు విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఏమైందంటే అప్పటి సబ్ కమిటీలో హరీష్ రావు గారేమో టీఆర్ఎస్ ఉన్నాడు, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారే బీజేపీ ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్, 3 పార్టీలు 3 ఉన్నారు. మంచిదే. ఇప్పుడు ఆయన ఇప్పుడు రీసెంట్ విషయం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు సుమోటో నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతా, నేను సాక్ష్యం చెప్తా అంటున్నాడు. ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు సరిగ్గా చెప్పలేకపోయిండు, క్యాబినెట్ నిర్ణయం కాదు, ఆ కమిటీ వేసిందని. ఇప్పుడు ముంచేది కంకణ నాకు అర్థం ఎందుకు రోజా గారు, ఇప్పుడు ఆ కమిటీ ఎప్పుడు వేసిండ్రు, మేడిగడ్డ మొదలు పెట్టినాక వేసిందా తర్వాత వేసిందా, కాగితం చూసి తెలుస్తుంది కదా. హరీశ్రావు గారు చెప్పిందా కరెక్ట్ అని నేను అంటలేను. ఎప్పుడు వేసిన కాగితాలు చూసి తెలుస్తుంది కదా. వస్తే బెస్ట్. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆ కమిటీ ముందుకు వచ్చి, కమిషన్ ముందుకు వచ్చి చెప్తే మంచిగానే ఉంటది. అయితే మీరు అన్నది ఎన్టీఎస్సీ రిపోర్ట్ ఇంకోటి కూడా ఇచ్చింది. ఆ పరిశీలన చేస్తే వాళ్ళు ఈ డ్యామేజ్ అయిన పిల్లలను, కుంగిన పిల్లలను బాగు చేస్తే డ్యామ్ సేఫ్టీకి అథారిటీ బాగానే ఉంటదని మనకు చెప్పారు. ఒకటి. రెండోది, ఇటీవలనే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అది ఎందుకు బయటపడతలేదు? విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇదే కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది. ఏమనంటే వాళ్ళు 38 మంది అధికారులలో 18 మందిని ఇంటికి పంపించండి, డిస్మిస్ చేయండి, ఒక మిగతా 20 మందినేమో శాఖాపరమైన చర్యలు తీసుకోండి అంటారు. నేను రేవంత్ రెడ్డి గారితో ఉటంకిస్తాను. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఒక ఇంజనీర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఒక మాట మాట్లాడాడు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పనిచేసిన అందరినీ కనుక విచారిస్తే సగం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంటికి వద్దాను. మరి ఇంటికి పంపించవచ్చు కదా. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా. ఒక మాట అమ్మ కొంచెం సంపూర్ణం చేయండి. ఒక పార్టీకి నేను మద్దతు పలుకుతాను. ఇక్కడ చెప్తా. ఒకటేమో ఈ మన ఎన్డీఎస్సీ రిపోర్టు బయట పెట్టాలి. నెంబర్ 1 బయట పెట్టిండ్రు. దాని ప్రకారం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా రైతులను మీ రైతులు నాకు పని చేయకండి. ఇప్పుడు ఒకసారి మీ అందరికి తీసుకెళ్ళి చూపెట్టా, నాకు 13 కిలోమీటర్ల దూరంలో కొండపాచం సాగర్ ఉంటుంది. అది పాత రోడ్లను బయటపడి మేమందరం ఆడుకున్నామని చూస్తున్నాం. పోయి రోడ్లు, పాత రోడ్లు, పాత బావులు ఏమన్నా చూసి వస్తున్నాం. అలా ఒక్క చుక్క నీళ్ళు నింపలేదు. మనకు మల్లన సాగర్ ఖాళీ పెట్టిండ్రు. ఇప్పుడు నేనేమంటే మొన్న 1,00,000 ఎకరాల పంట ఎండిపోయింది. మీ పంచాయతీలలో మీ ఆవులాలు కొట్లాడుకొని మీరు రైతులను ఎందుకు నష్టం చేస్తున్నారు అంటున్నాడు. ఖచ్చితంగా ఈ తరైనా మీ కట్టలు తీసుకుంటే కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డను బాగు చేయండి. మేడిగడ్డ లేకపోతే ఎట్లా వచ్చినాయి కూడా చెప్తాను. హరీశ్రావు గారు చెప్పి నేను కూడా చెప్తాను ఎట్లా వచ్చినాయి అంటే, చెప్పాను కదా, ఎల్లంపల్లి ద్వారా అన్నారం ద్వారా రంగనాథ్ సారు ఈ నింపితే వచ్చినాయి. గుర్రాంగా నింపిండ్రు. ఆ నింపడం వల్ల మొన్న పంటలు అటు ఇటు పడినాయి. కానీ ఇప్పుడు కరువు ఉన్నది. రేపు వర్షాలు రాకపోతే మాత్రం పంటలు పండవు. కనుక కమిషనర్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం చేయండి. ఇంటికి పంపించే వాళ్ళు అధికారులు ఇంటికి పంపించండి. మూడోది, మీ రాజకీయం కోసం మొత్తం బలి చేయకండి. ఇప్పుడు ఏదైతే నిన్న గంధమల్ల మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభించింది కూడా ఇందులో భాగమే. ఇందులో భాగమే. నీళ్లు ఇప్పుడు మీరు ప్రజలకు అన్యాయం చేస్తారా? జరిగింది కాదంటే ఇంటికి ఓ ఇల్లు కట్టుకుంటాం రోజా గారు. సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. టైం ఇద్దాం చరణ్ గారు. మేడిగడ్డ రిపేర్ ఎందుకు చేయట్లేదు? 18 నెలలుగా ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ కి రిపేర్లు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? దీనివల్ల రైతులు నష్టపడుతున్నారు కదా. మరి మీరు రైతు పార్టీ అని చెప్తారు, రైతుల ప్రభుత్వం అని చెప్తారు. మేడం, ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని ఏంటంటే తప్పుదారి పడిచే ప్రయత్నం వారే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తుమ్మిడిటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు, దానికి ఆల్రెడీ 1,500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆనాడు 2008లో కేటాయించారు. దాదాపు ఎన్ని జిల్లాలు, ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, దాదాపు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ 16,40,000 ఎకరాలకు ఆనాడు ప్రాజెక్టు సంబంధించి 71 కిలోమీటర్ కాలువలు కూడా తవ్విన పరిస్థితి. కానీ మహారాష్ట్ర ఏం చెప్పింది? మహారాష్ట్ర కొంత అబ్జెక్షన్ చెప్పడంతో ప్రధానంగా ఐటును తక్కువ చేసుకొని చెప్తే ఐటును తక్కువ చేసుకోకుండా ఏకంగా ప్రాజెక్ట్నే మార్చిన పరిస్థితి. అంబేద్కర్ గారి పేరును తీసేసి ఏకంగా కాళేశ్వరం పేరు పెట్టుకొని ఏకంగా ప్రాణహిత చెవేల ప్రాజెక్టు ద్వారా దాదాపు తెలంగాణ, సగం తెలంగాణ, అటు రంగారెడ్డి కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ, ఇటు తర్వాత ఇవన్నీ జిల్లాలకు ప్రయాణకరంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఆల్రెడీ అప్పటికే దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదే ల్యాండ్ అక్విజిషన్ 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ప్లేస్ లో మీరు తీసుకొచ్చిన ప్రాజెక్టు మూలంగా తెలంగాణ ఈరోజు ప్రధానంగా 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాని ద్వారా తెలంగాణలో ఏమైనా సాధించారంటే ఏం సాధించలేదు. కాకపోతే కొంత పని మాత్రం పూర్తయింది, మేము ఒప్పుకుంటాం. రంగనాయక సార్ కావచ్చు,
మల్లన్న సాగర్ కావచ్చు, పోచమ్మ సాగర్ కావచ్చు, నేను మిగతా అడిగిన కాలువలను కూడా సమాధానం పూర్తి చెప్పలేదు. చేసిన 18 నెలలుగా దానికి రిపేర్లు ఎందుకు చేయించట్లేదు కాంగ్రెస్ నేను ప్రభుత్వం? ఇక్కడ దానికి రిపేర్లకు సంబంధించి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. అదే రిపేర్లు చేయించే విషయంలో ఇప్పుడు కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. ఈ కమిషన్ రిపోర్ట్ అవన్నీ వచ్చిన తర్వాత నిపుణులతో చర్చించిన తర్వాత రిపేర్ చేయాలి కదా. వాళ్ళు చేసిన తప్పులు మేము చేస్తే గతంలో వాళ్ళు చేసిన దాన్ని మేము సమర్థించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆనాడు సంబంధించి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్పారు, సబ్ కమిటీ వేసింది వేరే దానికోసం, దీనికోసం కాదని చెప్పేసి వారే తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా ప్రకటించారు. సంతకం పెట్టాను దాన్ని. మేము అదేవిధంగా దానికి సంబంధించి జీవో ఉంది, ఆధారాలు కూడా నేను కమిషన్ సంబంధించి నేను కూడా లెటర్ రాస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా వారు ఒప్పుకున్న పరిస్థితి. ఈటలాయన గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతారో అన్నారు, సబ్ కమిటీ వేసింది కాళేశ్వరం కోసం కాదని చెప్పేసి చాలా స్పష్టంగా అన్నారు తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే మేడం, ఇక్కడ సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ అయినా, తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ అయినా, తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, ఈ మూడు వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన అసెంబ్లీ అవసరం ఉంటే అసెంబ్లీలో సమావేశపరిచి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు పోదాం, బాధ్యత మీద చర్యలు కావచ్చు, అదేవిధంగా దాని రిపేర్ కావచ్చు, ఫర్దర్గా ముందుకు పోయే కార్యక్రమం కూడా. ఎందుకంటే మనం మళ్ళీ చేసిన తప్పే చేసినట్లయితే మరొకసారి ప్రజల ప్రయోజనార్థం పైసలు ఖర్చు పెట్టినా కూడా రేపు అది ప్రయోజనకరంగా లేకపోతే నష్టం జరిగే అవకాశం. కాబట్టి గతంలో జరిగిన తప్పు భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2 నెలల కాలంలో రిపోర్ట్ రాబోతాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని పార్టీలను పిలుస్తారు. అసెంబ్లీలో గతంలో రికార్డు స్థాయిలో 15 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా అన్ని పార్టీలకు కావచ్చు, అందరి సభ్యులకు సమయం ఇచ్చి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతే ఈ ప్రాజెక్టు మనం కాపాడుకోకపోతామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం కట్టుబడి. ఎందుకంటే కేసీఆర్ గారికి కట్టిన సెక్రటరీలో మేము కూర్చుంటలేమా? గతంలో ఉన్న సెక్రటరీని కూల్చి మీరు కట్టిన తర్వాత మేము వాడుకుంటలేమా? అదే కాక కమాండ్ కంట్రోల్ కట్టి మేము వాడుకుంటలేమా? అలా అని చెప్పేసి 85,000 కోట్ల రూపాయలు ప్రజాధనం తెలంగాణ ప్రభుత్వ ప్రజల యొక్క సొమ్ము కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ఇవన్నీ రిపోర్ట్ రావాలా, నిపుణుల సలహాలు తీసుకోవాలా, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ప్రయాణకరం ఉన్న ప్రాజెక్టులు ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఇదేదో నిరుపయోగం చేయాలా, ఇదేదో కేసీఆర్ గారు కానీ వీటికి చేసి రిపేర్ చేయించి కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి వాటి కార్యకలాపాలు తిరిగి మళ్ళీ ప్రారంభించడానికి సుముఖంగా లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అని హరీష్ సవాల్ చేస్తారు. ఇక హరీష్ రావు గారు వారు ఏది పడితే అది మాట్లాడతారు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు వాస్తవాలు ప్రచారం చేసుకోండి. అంబేద్కర్ ప్రాణహిత చెవిల పేరును మార్చి ఆనాడు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు విషయం మీరే ఒప్పుకున్నారు. ఈ రోజు తన సెకండ్ పవర్ పాయింట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలా మరి. మేము కట్టే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చింది. మేడిగడ్డ అన్నారు సుందిలో పనిచేయకుండా తెలంగాణ ఎట్లా ధాన్యాగారం అయింది మరి. మీరు పాలమూరు రంగారెడ్డి మీరు 2018 ఓపెన్ ఒక్క ఎకరమైనా మారుతుందా? ఒక్క ఎకరం కూడా మారతలేదు కదా. మీరు అంటే తెలంగాణ అదే కాకుండా మీరు సీతారామ సాగర్ కావచ్చు, మీరు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలే. 1,88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఒక్క ఎకరా కూడా మీరు నిలుస్తలేరు. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడే, మీరు కట్టిన ప్రాజెక్టులు ఏమని చెప్పి అడిగితే అరే మేము కట్టిన తెలంగాణ ఎట్లా ధాన్యాగారం అయిందని చెప్పి మీరు మాట్లాడితే ఎట్లా. అదే కాకుండా 1,88,000 కోట్లలో మరి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగినప్పుడే కుంగిపోయింది. శ్రీశైలం ఎందుకు పోలేదు? నాగార్జున సారు ఏనాడు కట్టిన ప్రాజెక్టులు ఆనాడు ఇంత టెక్నాలజీ ఉండలేదు. నాగార్జున సార్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, అదేవిధంగా కడియం ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణ రకరకాల చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా. మీరు కట్టిన ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది, కూలిపోయింది చెప్పండి. ఆ మధ్య సెక్రటరీ కూడా క్రాక్స్ వచ్చిన సందర్భం మనం చూసినాం. అంటే మీరు మంచిగా ఉన్నటువంటి సెక్రటరీ కూల్చి మీరు వాసు కోసం సెక్రటరీ కడుతుంది. అదేవిధంగా ప్రాణహిత సేవల అంబేద్కర్ సుజనా శ్రవంతి పేరు మీద ఉన్న ప్రాజెక్టు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందని చెప్పేసి మీరే మార్చి మీలాగా మేము ఆలోచిస్తలేము. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. రైతు ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తా ఉంది. కాబట్టి రికార్డు స్థాయిలో రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసినాం. 9,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కొట్టిన వాళ్ళు మీరు రైతుల బేడీసే వేసిన కదా. అదే కాకుండా మల్లన్న సార్ రంగనాథ శాఖ కింద మీరు ఇచ్చిన పరిహారం అయితే 7 లక్షలు. మేము ఇచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే కొడంగల్లో 20 లక్షల రూపాయల పరిహారం ఇచ్చింది రాష్ట్రం. 19 సార్లు ముఖ్యమంత్రి గారు, మీ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడిందా రైతులతో? 19 సార్లు చర్చలు చేసి, అదే కాకుండా 19 సార్లు చర్చలు చేసిన తర్వాత రైతులకు 6.5 ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసి ఇంటికో ఉద్యోగం ఇస్తూ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ 20 లక్షల పరిహారం మేము ఇస్తా ఉన్నాం. రైతు ప్రజల శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం. 54,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రైతుల కోసం. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీరు రుణమాఫీ ఎక్కువ వడ్డీ మాత్రమే మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసి మీరు 2018 ముందు మీ రాజకీయ ప్రయాణాల కోసం 3 ప్రాజెక్టులు ప్రారంభించుకొని తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టించి 8 సీట్లు గెలవడానికి కారణం కాళేశ్వరం, అదే పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు భూచో చూపించి మీరు పెద్ద ఎత్తున తెలంగాణ ఏదో జరిగిపోతుందని చెప్పి క్రియేట్ చేశారు. ప్రాజెక్టులు 3 పని. అదే కాకుండా అప్పుడు కూడా అసెంబ్లీలో ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ వచ్చిన తర్వాత బోర్లు పెరుగుతా ఉన్నాయి, దాని ద్వారా తెలంగాణ సాగు పెరిగిందంటే ఆనాడు పెద్ద ఎత్తున అసెంబ్లీ చర్చ కూడా తావేయకుండా మీరు తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టించారు. తర్వాత కాగే చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పెరిగిందని చెప్పేసి దానికి సంబంధించి సమైక్య రాష్ట్రంలో ఉన్న బోర్లు ఏంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన బోర్లు ఏందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా నేను ఇంకోటి విద్యుత్ సంబంధించి ఈ సీజన్ లో 9%
విద్యుత్ వినియోగం పెరిగింది. దానికి ఏదో కరెంటు పోతుందని చెప్పి పెద్ద ఎత్తున పెంచారు. 9% పెరిగింది. అదే కాకుండా ఎండలు ఒకేసారి 45 డిగ్రీల పోవడంతో 9% యూజేజ్ పెట్టడంతో కొన్ని దిక్కుల ట్రాన్స్ఫార్మర్ పేరడం కావచ్చు, ఆ హీట్ కు తట్టుకోలేక కరెంటు లైన్లు కట్ కావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రకృతి సంబంధించిన దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం. ఓకే మల్లయ్య గారు రైతులకు తీవ్ర అన్యాయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతుల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మిత్రుడు చరణ్ గారు చెప్పినట్టు ఒకవేళ కమిషన్ రిపోర్టే రావాలి, ఫైనల్ రిపోర్టే రావాలి, అప్పటిదాకా ఈ లోపల ఏదైనా చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు రైతులకి మరి మామూలుగా ఒక సూచన ఇవ్వచ్చు కదా, మీరు పంటలు వేసుకోవద్దని. పెట్టుబడి పెట్టి ఎండిపోయే పరిస్థితి ఎందుకు రావాలి, ఎందుకు తీసుకొచ్చుకోవాలి? మరి ఈసారి కూడా అది రిపోర్ట్ ఏదైతే ఉందో ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు మేము అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వడానికి కుదరదు. దాని పరివాహక ప్రాంతం దాని మీద ఆధారపడి ఏవైతే పంటలు వేసుకుంటారో, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళు చేసుకోవద్దు, వాళ్ళ సొంత రిస్క్ అని చెప్పేసి ప్రకటన చేయండి. మీరు ప్రాజెక్టు కట్టడానికి, ప్రాజెక్టు చేయడానికి, రిపేర్ చేయడానికి దానికి ఉన్న బాధ్యత తీసుకోకుండా రిపోర్ట్ కమిషన్ల పేరు మీదనో, తీర్పుల పేరు మీదనో, ఫైనల్ జడ్జిమెంట్ పేరు మీదనో కాలయాపన చేసుకుంటూ రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టున్నారు? మీరు గతంలో చేసిన తప్పుని మళ్ళీ కాంగ్రెస్ చేయడానికి ఇష్టపడట్లేదు, అందుకో వేచి చూస్తున్నారు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపేర్. ఇప్పుడు మేము తప్పు చేసినామా, ఉప్పు చేసినామా అనేది న్యాయస్థానాలు తేల్చాలి, తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజలు తేల్చాలి. ఎవరు మామూలుగా మనం కాదు కదా. మేము అందుకే ఏమంటున్నాం, ఒకవేళ ఈ రోజు రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో క్లియర్ గా ఇవి రిపేర్ చేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది, రిపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్టు మనం యూటిలైజేషన్ లోకి తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి క్లియర్ గా ఉంది. దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రిపేర్ చేసుకోవచ్చు అని వాళ్ళు సైడ్ చేసిన తర్వాత కూడా, వాళ్ళ ఫైండింగ్స్ లో చెప్పిన తర్వాత కూడా మీరు కాలయాపన చేయడానికి ఉద్దేశం ఏంది? కేసీఆర్ గారి మీద నెపం నెట్టాలి, గత ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి బురద జల్లాలి, ఒక మస్క బుయ్యాలనే ఒక ఆలోచనతోని చేస్తున్న ప్రయత్నమే. కాబట్టి మీరు చెయ్యాలనుకుంటే, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజానికం మీద చిత్తశుద్ధి ఉంటే, మీరు చేయాలనే పరిపాలన అవగాహన ఉంటే, అనుభవం ఉంటే ఇమ్మీడియట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో పడ్డ నీళ్లను కూడా మామూలుగా మీరు వదిలేసి సముద్రంలో వదిలేసి చేతుల్లో పడితే మళ్ళీ పాత తెలంగాణ సిస్టమే వచ్చేస్తాయి కదా. నీళ్లుండి, వనరులుండి, అవకాశాలుండి చేసుకోవడానికి నీళ్లు లేక, కరెంటు లేక ఇబ్బంది పడి గతంలో ఎట్లయితే చేస్తామో ఈ రోజు మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితి వస్తుంది. రైట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఎన్డీఎస్ఏ సంస్థని బీజేపీ పావుగా చూస్తున్నారు, అంటే బీజేపీ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మార్చుకున్నారు బీజేపీ వాళ్ళు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదది, ఎన్డీఏ రిపోర్ట్ అని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో 10-11 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఏ సంస్థను కూడా ఇప్పటి వరకు ఆ రకంగా మా లాభం కోసం, బీజేపీ అడ్వాంటేజ్ కోసం, లేకుంటే అవతల ప్రత్యర్థులపై కక్ష తీసుకొని ఎక్కడ నాకు ఒక సింగిల్ చూపించండి. యాక్షన్ లేకుంటే ఇంకా కేసులు చేసేది మాకేం అవసరం ఉన్నది? అక్కడ వాస్తవం బయటికి రావాలి. వాళ్ళు టెక్నికల్ రిపోర్ట్ చెప్పినారు, స్టడీ చేశారు, వాళ్ళు చేసి తప్ప ఎన్డీఎస్ఏ ఉండేది దానికోసం, డ్యామ్ సేఫ్టీ కోసము. ఆ రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినారు, సరే కొంత రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పినారు. బట్ ఇక్కడ టెక్నికల్ గా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు, కానీ అందులో ఉన్నటువంటి షిఫ్టింగ్ కావచ్చు, కట్టినాన్ని కావచ్చు, అక్రమాలు, అవినీతి కూడా బయటపడాలంటే, దాన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే ఈ పీసీ ఘోష్ గారి యొక్క రిపోర్ట్ మొత్తం కూడా బయటకు వస్తే అప్పుడు వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ రిపోర్ట్లో చెప్పొచ్చు ఆ అవినీతి అక్రమాలు కూడా బయటికి తీయాలి అని ఆలోచిస్తున్నామని చెప్పి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటే గనక, అయితే గనక దాన్ని మళ్ళీ స్టడీ చేయడానికి రిపేర్ చేసి ఉంటే మళ్ళీ స్టడీ చేసే అవకాశం దొరకదు. శ్రీనివాస్ గారు, ఇంకో విషయం ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక జాతీయ హోదా ఇచ్చుంటే ఈ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు జాతీయ హోదా ఏ పరిస్థితుల్లో వస్తారు రోజా గారు? ఆయా రాష్ట్రాలు 2-3 అంతకన్నా నుంచి రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులకు జాతీయ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్ గా పరిగణించి ఆ యొక్క ఫండ్స్ అలొకేట్ చేస్తే, టేకప్ చేస్తే మొత్తం. ఇక్కడ ఏమన్నా చెప్పండి, ఓన్లీ తెలంగాణకు మట్టుకు తెలంగాణ రైతుల కోసం
ఆ యొక్క ప్రాంతాన్ని 18 లక్షలు వాళ్ళు చెప్తున్నారని 7 లక్షలు కూడా పారే అవకాశం లేదు. సరే ఎంతైనా చిన్న అయినా పెద్ద అనుకున్నాం. మల్టీ స్టేట్స్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ యొక్క జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటిస్తారు. అది అందరికి తెలిసింది. రైట్. నాకన్నా ఎక్కువ బండారు గారు తెలుసు, వాళ్ళకి తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇది అసందర్భంగా డిమాండ్ చేస్తున్నారు, అసందర్భంగా మా మీద ఆరోపణ చేస్తారు. లాజిక్ అక్కడ పోలవరం అంటే ఆయా ఏపీ, తెలంగాణ, అక్కడ ఒరిస్సా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి. రైట్. సో ఇది ఇర్రిలవెంట్ డిమాండ్, అర్థం లేని డిమాండ్. అది మీరు మీ యొక్క డబ్బులతో కట్టాలని ముందుకు వచ్చినారు. ఆ డబ్బులు ప్రజల డబ్బులు, వాటికి దుర్వినియోగం కావద్దు. దానికి జవాబుదారితనం సర్కారు ఉండాలి. అది లేదు అని మా అందరి అనుమానం. ఆ వాస్తవాలు బయటకు తీయాల్సినటువంటి ఒక మంచి అవకాశం కౌంటర్ పార్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. వాళ్ళు డిమాండ్ చేస్తారు, వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. ఏ ఒక్క కేసు నాట్ ఓన్లీ కాళేశ్వరం, అనేక ఇష్యూల మీద వాటికి జోలికి పోతలేరు. బాధల్లా ఇప్పుడు అనిపిస్తున్నది ఆనాటి బంధం ఈనాటి బంధం ఏనాటిదో అన్న గుర్తుకొస్తా ఉన్నాడు. రైట్. ఓకే. ఇప్పుడు కనబడుతున్నారు వేరే వేరే. ఆనాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పొత్తులో సర్కార్లు నడిపినారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నడిపినారు, కేంద్రం నడిపినారు. ఆ బంధం, ఆ ప్రేమ, ఆ అనుబంధం ఇప్పటికి కొనసాగుతా ఉంది. కాబట్టి అంత స్టెర్న్ యాక్షన్ తీసుకోవట్లేదు కాంగ్రెస్ సర్కార్. బాధ నాదే మాకు. రైట్. ఓకే. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. రామ్మోహన్ రావు గారు, బొల్లమయ్య గారు, చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.